కల్కి 2898 ఏడి ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడి భారీ బడ్జెట్, బిగ్ కాస్టింగ్, హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. మరికొద్ది రోజుల్లో డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు మేకర్స్. ఈ న్యూస్ బయటకు రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కల్కి 2898 ఏడీకి సంబంధించి నాగ్ అశ్విన్ టీం స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నారు. మరి ఆ స్పెషల్ సర్ప్రైజ్ ఏంటో తెలియాలంటే ఈ స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. ఇక ఇప్పటి నుంచే మేకర్స్ ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలో బుజ్జి అనే స్పెషల్ క్యారెక్టర్ ను పరిచయం చేశారు. బుజ్జి అంటే ఓ రోబోటిక్ కార్. ఈ సినిమాలో ప్రభాస్ కు బుజ్జి క్లోజ్ ఫ్రెండ్. బుజ్జికి మహానటి కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పింది. ఈ మూవీకి ఎంతో స్పెషల్ అయిన బుజ్జిని హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో భారీ ఈవెంట్ ఏర్పాటు చేసి ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ ఈవెంట్ తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన బుజ్జి స్పెషల్ వీడియో కల్కి గ్లిమ్స్, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ టీజర్ గ్లిమ్స్ ఇలా అన్ని ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా నుండి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ మొదటి వారంలో రిలీజ్ చేయనున్నట్లు ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడి ప్రమోషన్స్ ని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో అనేది సస్పెన్స్. ఫైనల్ గా కల్కి ట్రైలర్ రిలీజ్ అయితే గానీ ఈ సినిమాలో మిగతా కాస్టింగ్ రోల్స్ ఎలా ఉంటాయో అనే దాని మీద ఓ క్లారిటీ వస్తుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించాడు. అశ్వత్థామ గ్లిమ్స్ వీడియో ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్, విష్ణుమూర్తి కల్కి పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే పాత్ర గురించి ఓ ఆసక్తికర వార్త బాగా వైరల్ అవుతుంది. ఈ సినిమాలో దీపిక పునర్జన్మ ఎత్తిన లక్ష్మీదేవిలా కనిపించనుందని తెలుస్తోంది. ఫైనల్ గా ఈ గుడ్ న్యూస్ తెలియడంతో సినిమాలో ఆమె పాత్ర పేరు పద్మ అని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఈ పాత్రకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు.